దేవగిరి రాజ్యాన్ని వివేకవర్ధనుడు పాలించేవాడు. తన ఆస్థానానికి ఒక గూఢచారిని నియమించాలి అని రాజు అనుకున్నాడు. రాజు లోతైన ఆలోచనలో పడ్డాడు. నిజాయితీగల గూఢచారి కావాలి అని అనుకున్నాడు. తన రాజ్యంలో గూఢచారి కోసం ప్రకటన చేయించాడు రాజు. ఆ ఉద్యోగం కోసం చాలామంది ఆస్థానానికి వచ్చారు. చివరికి 3 మాత్రమే చివరి దశకు చేరుకున్నారు. 3 మంత్రిసభలోకి తీసుకొచ్చాడు. మంత్రి, మహారాజా, వీళ్ళు 3 గూఢచారులుగా ఉండటానికి అర్హులని నా అభిప్రాయమన్నాడు. మంత్రి మాటలు విన్న రాజు కాసేపు ఆలోచనలో పడ్డాడు. కొన్ని రోజులపాటు 3 పనిలోకి తీసుకోండి, తర్వాత మరో పరీక్ష పెట్టి ఒక్కరిని ఎంపిక చేద్దాం అన్నాడు రాజు. మంత్రి సరేనంటూ ఆ రోజునుంచి 3 పనిలోకి పెట్టాడు. అలా నెల రోజులు గడిచిపోయాయి. ఇన్ని రోజులు ఇక్కడ పనిచేశారు కదా, మీరు గమనించిన మార్చాల్సిన అంశాలు ఏంటి అని అడిగాడు మహారాజు. అంతా బాగానే ఉంది మహారాజా, ఇక్కడ మార్చాల్సింది ఏమీ కనిపించలేదు అన్నాడు మొదటి వ్యక్తి. ఇక్కడ కొంతమంది అనుమానంగా కనిపిస్తున్నారు. మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నట్లు అనిపించింది అన్నాడు రెండో వ్యక్తి. మూడో వ్యక్తి మాత్రం మౌనంగా ఉండిపోయాడు. నువ్వు మాట్లాడవేంటి, నీకు ఏమీ కనిపించలేదా అని అడిగాడు రాజు. మహారాజా, ఇది సభలో చెప్పాల్సిన విషయం కాదు, రహస్యంగా మీకు చెబుతాను అన్నాడు మూడో వ్యక్తి. గోప్యత సంయమనమున్నవాడే నిజమైన గూఢచారి, ఇతనినే ఎంపిక చేస్తున్నాను అని మహారాజు ప్రకటించాడు. తెలివైనవాడు అన్నీ అందరి ముందు చెప్పడు. సంయమనం, గోప్యత ఉన్నవాడే నిజంగా నమ్మదగిన వ్యక్తి.